ఇప్పుడు ఇది మరింత సమాచారాన్ని కూడా మనతో మాట్లాడడానికి అమరావతి రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు శ్రీనివాస్ ఈసారి యోగా దినోత్సవాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా పాఠశాల బోధనలో కూడా అంతర్భాగం చేస్తూ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 56 పర్యాటక ప్రాంతాలు నిర్వహించబోయే 28 ప్రత్యేక థీమ్స్ కార్యక్రమాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున ఈసారి యోగా డే కార్యక్రమాన్ని 2026 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా దీన్ని ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. గత విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం నిర్వహించిన తర్వాత అప్పుడే దాదాపు 1,50,000 మంది దాకా నిరంతరంగా యోగా చేసేటువంటి వాళ్ళని సిద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి 2026 యోగా డే కార్యక్రమంతో 1,00,00,000 కోటి మందిని భాగస్వామ్యం చేసే విధంగా ఈసారి 1,00,00,000 మందిని భాగస్వామ్యం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఏపీ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పని మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే రైతులు, నిరంతరాయ శ్రామికులు ఉంటున్నటువంటి రైతులు, అదేవిధంగా మహిళలు, స్వయం సహాయక సంబంధించినటువంటి బృందాలు, మత్స్యకారులు, గిరిజనులు, వివిధ సాంస్కృతిక కళాశాలలు, యువజన సంఘాల సభ్యులు, ఆటో లారీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పౌరులుగా చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చేందుకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అనుమతి కూడా పొందినట్టు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అయితే యోగా అనే ఒక యోగా విశిష్టతని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలి. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం రోజున ప్రపంచంలో చాలా దేశాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇండియాలోనే చాలా రాష్ట్రాల్లో కావచ్చు యోగాని నిరంతరాయంగా చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా యోగా దినోత్సవం ఏదైతే ఉందో నిరంతరంగా శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అయినాక మందులు వాడుతున్నారు. అదేవిధంగా ఆ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే యోగా ద్వారా సత్ఫలితాలు వస్తాయనేది అనేక సందర్భాల్లో పూర్వకాలం నుంచి కూడా యోగాకు ఉన్నటువంటి ఒక విశిష్టత కావచ్చు, అదేవిధంగా ఆయుర్వేదం లాంటి ఒక మెడిసిన్ వాడటం ద్వారా మనిషికి కలిగేటువంటి లాభం కావచ్చు, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటి నుంచి కూడా విడుదల పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో యోగా ఏదైతే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం ఉందో దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన దీనికి సంబంధించి విజయవాడలో ఏదైతే కొత్తగా నిర్మాణం చేసినటువంటి విద్యార్థులు దాని మీద పెద్ద ఎత్తున ఒక ర్యాలీని కూడా నిర్వహించడానికి సన్నిహితవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 26వ తారీఖున నిర్వహించేటువంటి యోగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 ద్వారా ఈ వేడుకల ద్వారా ప్రజల అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 21 నుంచి దాదాపు 25 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు యోగా యొక్క విశిష్టతను తెలిపేందుకు ఇప్పుడుగా ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా సిద్ధం చేశారు. అయితే యోగా యొక్క విశిష్టత తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వమే ప్రచారం చేయబోతుంది. ఆ తర్వాత 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.